ఓం సాయిరామ్. అనంతపురం నగరంలో ఆదిమూర్తి నగర్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సాయిబాబా మందిరంలో ఈరోజు జ్యేష్ఠ ఏకాదశి రోజున బాబాకు విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగినవి. ఉదయం 5:30 గంటలకే కాగడారతి, 7:30 గంటలకు మహామంగళారతి జరిగింది. మధ్యాహ్నము 12 గంటలకు మధ్యాహ్నహారతి అయిన తర్వాత నారాయణ సేవ జరుగుతున్నది. ఇప్పుడు దాదాపు ఈరోజు 2000 నుంచి 2500 మందికి నారాయణ సేవ నిర్వహించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి నిరంతరము ప్రతిరోజు నిత్య అన్నదానం, మధ్యాహ్నము రాత్రి 2 పూటల అన్నదాన కార్యక్రమాన్ని సాయిబాబా సేవా సంఘం పాలకవర్గం నిర్వహిస్తూ వస్తున్న విషయం నగర ప్రజలందరికీ తెలిసిందే. దీంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఉదాహరణకు ఒక కైలాస రథము 2007లో ప్రారంభించినాము. ఇప్పటి వరకు కొన్ని వందల మందికి సేవ చేసింది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టాము. మినీ ఫంక్షన్ హాల్ ఒకటి పేదవాళ్ళు వివాహాలు చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి ఒకటి నిర్వహించడం జరిగింది. ఒక లీగల్ సెల్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక 5 మంది అడ్వకేట్స్తో ఉచిత న్యాయ సలహా కేంద్రం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత వివాహాలు, అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సాయిబాబా సేవా సంఘానికి ఎన్నో ప్రశంసలు, తర్వాత ఆ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జాబితాలో ఉన్నటువంటి సంస్థ ఇది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు, బాబా చెప్పినట్లు మానవ సేవే మాధవ సేవ అని చెప్పాడు. మానవ సేవా కార్యక్రమాలకే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. అదేవిధంగా ఈ సాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ప్రతి పౌర్ణమి రోజున శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తాము. అలాగే అనగామాత వ్రతం అనేది అనగాష్టమి రోజున నిర్వహిస్తున్నాము. ఇవి కాకుండా సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి దినాల్లో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈ మందిరానికి మాత్రమే ఉన్నది. ఉదాహరణకు శ్రీనివాస కళ్యాణము అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తాము. పుష్పాభిషేకం, 1,00,000 పుష్పాభిషేకం అనేది కూడా మేము నిర్వహిస్తున్నాము. కోటి కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము. 1,00,000 దీపోత్సవం అనేది కార్తీక మాసంలో నిర్వహిస్తున్నాము. ఇలా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజలకు చేరువలో ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి పైసాని ప్రజలకే యూటర్న్ చేసి ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమం ద్వారా ఇది ప్రజలకే చెందాలా అనే సదుద్దేశంతో బాబా గారు చెప్పినటువంటి మానవ సేవే మాధవ సేవ అని చెప్పాడు. కాబట్టి దాన్ని మనసా వాచా కర్మేణ ఆచరిస్తూ ఈ పాలక వర్గము చాలా చిత్తశుద్ధితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నది. మీ అందరి ఆదరాభిమానాలతో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను.